హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి కళ్ళు తిరిగి విహారీ మీద పడిపోతూ ఉంటే, లక్ష్మి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఉదయం నుంచి ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో లక్ష్మి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని విహారీ చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి ముందు నేను చెప్పింది విను, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి తన రూమ్కి వెళ్ళి, ఎందుకు ఈరోజు ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వీర్రాజు అంబికకు ఫోన్ చేస్తూ ఉంటాడు. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి, ఆ లక్ష్మి కనిపించట్లేదని చెప్పడానికేనా అని చెప్పి అంబిక మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ వీర్రాజు అంబికకు ఫోన్ చేస్తాడు. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అని అంబిక మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నానని అర్థం చేసుకోలేవా అని అంబిక అడుగుతూ ఉంటుంది. అది కాదు చెల్లమ్మ, లక్ష్మి గురించి చెప్దామని అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. లక్ష్మి గురించి ఏం చెప్తావు, లక్ష్మి వెనక ఫాలో అయ్యావు కదా, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనపడకుండా వెళ్ళిపోయింది చెల్లమ్మ అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆ లక్ష్మి గురించి ఏమీ తెలుసుకోలేవు, నాకు ఆ విషయం ముందే తెలుసు, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంబిక చెప్తూ ఉంటుంది. అది కాదు చెల్లమ్మ, ఒక్కసారంటే మిస్ అయింది, ఈసారి ఆ లక్ష్మి కనిపిస్తే తప్పకుండా ఆవిడ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటాను అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. సరేలే అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేయబోతూ ఉండగా, చెల్లమ్మ 5 లక్షలు ఫోన్పే చేస్తా అన్నావు, ఇంతవరకు చేయలేదు చెల్లమ్మ అని వీర్రాజు అంటూ ఉంటే, ముందు పని చెయ్యి, ఆ తర్వాత 5 లక్షలు కాదు 10 లక్షలైనా ఇస్తాను అని అంబిక కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఈ అంబిక మామూలుది కాదు, చెల్లమ్మ అని చుట్టూ తిరుగుతున్నానని బాగా పొగరెక్కి బలుపుతో కొట్టుకుంటుంది. నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను ఈ అంబిక పని అని వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి పక్కకు వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. పద్మాక్షి గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. నాకు ఒక 6 నెలల్లో రోజులు ఉన్న బిడ్డ కావాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే పద్మాక్షి గారు, మీరు చెప్పినట్టుగానే బిడ్డను అరేంజ్ చేస్తాను, ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే దొరకందంటూ ఏదైనా ఉందా అని డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్, వాళ్ళకు మన గురించి ఎలాంటి వివరాలు ఇవ్వకండి, సీక్రెట్గా జరిగిపోవాలి, ఈ విషయం మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటే, ఓకే పద్మాక్షి గారు, మీరు ఎలా చెప్తే అలా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, మీరు ఆ పనిలో ఉండండి, ఉంటాను అని పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. పద్మాక్షి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా సహస్ర ఉంటుంది. సహస్రను చూసి పద్మాక్షి కంగారు పడుతూ, నువ్వెప్పుడు వచ్చావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడే వచ్చానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. అవునమ్మా, డాక్టర్ని నువ్వు ఫోన్లో కొన్ని రోజులున్న బిడ్డ కావాలని అడుగుతున్నావు, మనం ఆల్రెడీ ఆ లక్ష్మి ఐవీఎఫ్ చేపించాం కదమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఐవీఎఫ్ చేపించామే, కానీ అది ప్రెగ్నెంటో కాదో ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలేదు, ఒకవేళ అది ప్రెగ్నెంట్ కాలేదే అనుకో, దానికి మనం మళ్ళీ ఐవీఎఫ్ చేపించినా కూడా దానికి నెలలు నిండటానికి సమయం పడుతుంది, ఆల్రెడీ నీకు 3వ నెల వచ్చిందని ఇంట్లో అనౌన్స్ చేశాము, ఆ లక్ష్మి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వకపోతే మనం ఇబ్బందుల్లో పడతామే, అందుకే డాక్టర్ని ముందుగానే బిడ్డ కావాలని అడుగుతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వేరే వాళ్ళైతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందేమోనమ్మా, ఆ లక్ష్మి అయితే కనుక నోరు మూసుకొని మనం చెప్పినట్టు వింటుంది కదా అని సహస్ర అంటూ ఉంటుంది. అది కూడా నిజమే సహస్ర, కానీ ఏం చేస్తాం, ఆ లక్ష్మికి ఐవీఎఫ్ సక్సెస్ అయిందో లేదో తెలిస్తేనే మనం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలము, ఆ లక్ష్మికి ఐవీఎఫ్ సక్సెస్ అయితే మనం ఆ లక్ష్మి బిడ్డనే తీసుకుందాము, సక్సెస్ అవ్వని పరిస్థితిలో ఖచ్చితంగా మనం వేరే వాళ్ళ బిడ్డను తీసుకోవాలి కదా సహస్ర, అందుకే ముందు జాగ్రత్తకి డాక్టర్కి ఒక మాట చెప్పుంచాను అని పద్మాక్షి చెప్తూ ఉంటే, ఆ మాటలను ఇంట్లో పనిచేసే పని మనిషి విని ఒక్కసారిగా షాక్కి గురయి తన చేతిలో ఉన్నది కింద విసిరేస్తుంది. దాంతో పద్మాక్షి సహస్ర వెనక్కి తిరిగి చూస్తారు. పని మనిషిని చూసి షాక్ అవుతారు. అమ్మా, పని మనిషి మొత్తం వినేసిందమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక పని మనిషి పరిగెత్తుకుంటూ, అయ్యగారు అమ్మగారు ఘోరం జరిగిపోతుంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే, కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వచ్చి ఏం జరిగింది, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పి పని మనిషిని అడుగుతూ ఉంటారు. పదమ్మా, ముందు మనం ఆ పని మనిషిని ఎలాగైనా సరే ఆపాలి, లేదంటే నిజం బయటపడిపోతుంది అని సహస్ర అంటుంది. ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా కంగారు పడుతూ హాల్లోకి వెళ్తారు. అప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో చుట్టుముట్టి ఏమైంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అమ్మగారు అది అది అని చెప్పి పని మనిషి కంగారు పడుతూ ఉంటుంది.
అమ్మా ముందు ఆవిడకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, ఆ తర్వాత చెప్తుంది, ఏదో చూసి షాక్ అయినట్టుంది, టెన్షన్ పడుతున్నట్టుంది, చెప్పలేకపోతుంది అని విహారి చెప్తూ ఉంటే, ఒరే పండు కొన్ని మంచినీళ్ళు అందుకో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక పండు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాగానే యమున పని మనిషికి మంచినీళ్ళు తాపించి, ఇప్పుడేమైందో చెప్పు, ఎందుకు అంత టెన్షన్ పడ్డావు, కంగారు పడ్డావు అని పని మనిషిని యమున అడుగుతూ ఉంటే, పద్మాక్షి పని మనిషికి ఎదురుగా నుంచొని, నిజం చెప్పావంటే చంపేస్తాను అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి సైగలు చూసి పని మనిషి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నీకు నేనున్నాను, ఏం జరిగిందో చెప్పు రాజ్యం అని చెప్పి యమున పని మనిషిని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మగారు, ఇందాకలా కిచెన్లో పనిచేస్తుంటే ఎలుక పిల్లి రెండు కొట్టుకోవడం చూశాను, అది చూసి భయపడిపోయాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది. ఓరిని, పిల్లి ఎలుక కొట్టుకుంటుంటేనే భయపడ్డావా రాజ్యం, భలే దానివిలే నువ్వు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. బాగా భయపడిపోయినట్టుంది మావయ్య, కాసేపు కూర్చొని ఆ తర్వాత పని చూసుకో రాజ్యం అని యమున చెప్తూ ఉంటే, సరే అమ్మగారు అని చెప్పి రాజ్యం అక్కడి నుంచి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్ర పని మనిషి వెనకే వెళ్ళి, నిజాన్ని నీ గుండెల్లోనే పెట్టుకో, నిజం బయట పడిందో నీ కుటుంబంలో ఎవ్వరూ కూడా బ్రతకరు, నీకంటే ముందు ప్రాణాలు వాళ్ళవి పోతాయి, ఆ తర్వాత నీ ప్రాణం పోతుంది, నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, ఈ నిజం ఎట్టి పరిస్థితిలో బయట పడకూడదు అని పద్మాక్షి పని మనిషికి చెప్తూ ఉంటే, వద్దమ్మ గారు నాకు ఏ డబ్బు వద్దు, నా వాళ్ళు అంతా సంతోషంగా ఉంటే అంతే చాలు, నా వాళ్ళ జోలికి రావద్దమ్మ గారు అని పని మనిషి చెప్తూ ఉంటుంది. ఆ మాట మీదే ఉండు అని పద్మాక్షి పని మనిషికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విహారీ ఫోన్ మాట్లాడి, లక్ష్మి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నీకు నిన్న నేను కొన్ని పేపర్స్ ఇచ్చాను కదా, అవి తీసుకొని రా అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని లక్ష్మి పేపర్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. 2 మెట్లు ఎక్కగానే కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉండగా, లక్ష్మి అని చెప్పి యమున గట్టిగా అరుస్తుంది. ఇక విహారీ లక్ష్మి వైపు చూసి లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోవటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. లక్ష్మి లక్ష్మి అని విహారీ పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో, లక్ష్మికి ఏమైంది, అసలు ఎప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుంది, అలాంటిది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ షాక్లో ఉంటారు. నాన్న విహారీ, లక్ష్మికి ఏమైందో నీకేమైనా తెలుసా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, ఉదయం కూడా కళ్ళు తిరుగుతున్నాయి అంది, వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాను అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి కళ్ళు తెరవమ్మా అని యమున పిలుస్తూ ఉంటుంది. ఎంత పిలిచినా కూడా లక్ష్మి కళ్ళు తెరవట్లేదు, విహారీ ఒకసారి హాస్పిటల్కు తీసుకెళ్ళు అని యమున చెప్తూ ఉంటుంది. హాస్పిటల్కి ఎందుకు, డాక్టర్నే ఇంటికి పిలిపిద్దాంలే, నాకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అవసరం లేదు అత్తయ్య, లక్ష్మిని నేను హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ లక్ష్మి తన 2 చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. విహారీ డాక్టర్ ఏమన్నారో ఫోన్ చేసి చెప్పు అని యమున చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు. అల్లుడు నేను కూడా వస్తాను అని చారుకేశ అంటూ ఉంటే, మావయ్య ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అని విహారీ చెప్తూ ఉంటే, సరే విహారీ అని చెప్పి చారుకేశ అంటాడు. అమ్మా పదమ్మా, మనం కూడా బావను ఫాలో అవుతూ వెళ్దాము, ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ ఏమన్నా అయి ఉంటుందా, అందుకే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏమోనే, నాకు కూడా అదే కంగారుగా ఉంది, విహారీ లక్ష్మిని ఏ హాస్పిటల్కు తీసుకెళ్తాడో ఏంటో, డాక్టర్ టెస్ట్ చేసి లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్తే మనం సమస్యల్లో పడతామే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బావ ఏ హాస్పిటల్కు వెళ్తున్నాడో తెలీదు, బావ కంటే ముందే డాక్టర్ని మనం కలిసి లక్ష్మి ప్రెగ్నెంట్ అయినా కూడా చెప్పొద్దని చెప్దామమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అసలు ముందు ఏం జరుగుతుందో పదవే హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక విహారీ లక్ష్మి లక్ష్మి అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ కూడా పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి కళ్ళు తెరవదు. దేవుడా లక్ష్మికి ఏం కాకూడదు, నా కోసం నా కుటుంబం కోసం ఎప్పుడూ కూడా అండగా ఉండే లక్ష్మి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి దేవుడా అని విహారీ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా విహారీ లక్ష్మిని తీసుకొని తన 2 చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బయటికి వచ్చి, ఏంటి ఎందుకు అలా అరుస్తున్నా అని అడుగుతూ ఉంటారు. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది, ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని విహారీ చెప్తూ ఉంటాడు. మీరు కాసేపు బయటే ఉండండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ లక్ష్మిని తీసుకొని రూమ్లోకి వెళ్తారు. ఇక పద్మాక్షి సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇక విహారీ టెన్షన్ పడుతూ హాస్పిటల్లో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి, దేవుడా లక్ష్మికి ఏం కాకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అమ్మ ఇప్పుడు డాక్టర్ వచ్చి ఏం చెప్తుందో ఏంటో అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆగవే, ఆ లక్ష్మి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో తెలియకుండానే నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలిస్తే మనం ఏమీ చేయలేమమ్మా అని సహస్ర అంటూ ఉంటే,
ఆగు సహస్ర, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకే, డాక్టర్తో నేను మాట్లాడతాను కదా అని పద్మాక్షి వెళ్ళబోతూ ఉండగా విహారీ అట్నుంచి వస్తూ ఉంటాడు. అమ్మా, బావ వస్తున్నాడు అని సహస్ర పిలుస్తూ ఉంటే పద్మాక్షి పరిగెత్తుకుంటూ విహారికి కనిపించకుండా వచ్చి సహస్ర చాటున దాక్కుంటుంది. ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. విహారీ లక్ష్మిని హాస్పిటల్ డోర్లో నుంచి చూస్తూ ఉంటాడు. లక్ష్మి, లక్ష్మి నీకేం కాకూడదు లక్ష్మి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు సడన్గా లక్ష్మి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటకు రాగానే, డాక్టర్ లక్ష్మికి ఇప్పుడు ఎలా ఉంది, లక్ష్మికి ఏమైంది, అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని విహారీ అడుగుతూ ఉంటారు. తను మీకు ఏమవుతుంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. తను తను అని విహారీ అంటూ ఉంటే, చెప్పండి మిస్టర్, తను మీకేమవుతుంది అని డాక్టర్ అడుగుతూ ఉంటే, తను నా వైఫ్ డాక్టర్ అని విహారీ చెప్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది, ఒక ఇంజెక్షన్ వేశాను, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని డాక్టర్ చెప్పడంతో విహారీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి సంతోషంగా డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఇదేంటమ్మా, బావా లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలియగానే షాక్ అవుతాడు అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అని డాక్టర్కి చెప్తున్నాడు. అంటే బావా లక్ష్మి కలిశారా, అందుకే ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అయిందా అని సహస్ర టెన్షన్ పడుతూ పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదే, పద వెళ్ళి చూద్దాం అని చెప్పి పద్మాక్షి సహస్ర విహారీ వెనకే వెళ్తూ ఉంటారు. ఇక విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు. లక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉంది అని విహారీ స్పృహలో లేని లక్ష్మి చెయ్యి పట్టుకొని నిమురుతూ లక్ష్మి వైపు చూసి సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు మెల్లగా లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే, విహారీ గారు నాకు ఏమైంది, ఎందుకు నేను సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గుడ్ న్యూస్ లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. గుడ్ న్యూసా, ఏంటి విహారీ గారు అది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను నాన్నని కాబోతున్నాను, నువ్వు అమ్మవి కాబోతున్నావు అని విహారీ చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, అవును లక్ష్మి, కడుపులో బేబీ కూడా హెల్దీగా ఉందంట, టైంకి మెడిసిన్ వేసుకుంటూ టైంకి ఫుడ్ తీసుకుంటే హెల్దీ బేబీ పుడుతుందని డాక్టర్ చెప్పారు అని విహారీ చెప్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నాకు కూడా పట్టరానంత సంతోషం ఉంది, మన ఇద్దరం భార్యాభర్తలమని ఈ పాటికే ఇంట్లో తెలిసి ఉంటే కనుక నీకు ఇప్పుడు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేవాళ్ళు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. పర్వాలేదులేండి విహారీ గారు, ఆ విషయం గురించి మీరేం ఆలోచించకండి, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే యమునమ్మ, మా అమ్మ నాన్న ఎంత సంతోషపడతారో అని లక్ష్మి అంటూ ఉంటే, వెంటనే మావయ్య అత్తయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. అమ్మ నాన్నలకు నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను, ముందు యమునమ్మకు ఫోన్ చేసి చెప్తాను విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, సరే లక్ష్మి నువ్వే చెయ్యి, అమ్మ నా పైన కోపంగా ఉంది కదా అని విహారీ అంటూ ఉంటాడు. సరే విహారీ గారు అని లక్ష్మి యమునకు ఫోన్ చేస్తుంది. యమున ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది యమునమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావంటమ్మా, డాక్టర్ ఏమైనా చెప్పారా అని యమున అడుగుతూ ఉంటే, యమునమ్మ మీరు నానమ్మ కాబోతున్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు చెప్పేది నిజమా అని యమున అడుగుతూ ఉంటే, అవును యమునమ్మ, అందుకే కళ్ళు తిరిగి పడిపోయానంట అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి, నువ్వు ఈ ఇంటి కోడలు అన్న నిజం నా కొడుకు విహారీ బయట పెట్టకపోయినా దేవుడు నీకు న్యాయం చేశాడు, నీ వల్ల నాకు వారసుడు రాబోతున్నాడు, తొందరగా ఇంటికి రా లక్ష్మి, నిన్ను చూడాలని ఉంది అని యమున లక్ష్మికి చెప్తూ ఉంటుంది. సరే యమునమ్మ ఇప్పుడే బయలుదేరతాను అని లక్ష్మి ఫోన్ కట్ చేసి, విహారీ గారు యమునమ్మ ఎంతో సంతోషపడుతున్నారు, తొందరగా నన్ను చూడాలంటున్నారు, ఇంటికి వెళ్దాం విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే, సరే లక్ష్మి అని విహారీ అంటాడు. లక్ష్మి ఇక మీదట నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, గాజు బొమ్మలా చూసుకుంటాను అని విహారీ చెప్తూ ఉంటే, విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదంతా సహస్ర పద్మాక్షి దూరం నుంచి చూస్తూ, మనం ఐవీఎఫ్ ద్వారా లక్ష్మి ప్రెగ్నెంట్ అయిందను అనుకుంటున్నాము, కానీ లక్ష్మి విహారీ ఒక్కటయ్యారు, అందుకే లక్ష్మి ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి సహస్ర పద్మాక్షికి చెప్పి పద్మాక్షిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు సహస్ర, ఆ లక్ష్మి కడుపుని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.